ఎందుకు మెగా ఫ్యామిలీలోనే మీకు ప్రతిసారి ఇలా జరుగుతుంది? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగిందని తెలిసింది నాకు. ఆయనకు కూడా ఒక మూవీకి మీరే అనుకోని లాస్ట్ మినిట్లో మీరు కాకుండా వేరే రైటర్ వచ్చారు. లేదండి, పవన్ కళ్యాణ్ విషయంలో ఏం లేదు. ఓకే. నన్ను ఆ సుస్వాగతం సినిమా అప్పుడు శ్రీను నన్ను అడిగితే, డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు స్టింగ్ కావాలని అడిగితే, ప్రొఫెషనల్గా కాకుండా అతను నాకు బాగా ఫ్రెండ్ భీమనేని శ్రీనివాస్. అందుకని అతనికి సిట్టింగ్లో చర్చల్లో హెల్ప్ చేశాను అంతే. డిస్కషన్లో సుస్వాగతానికి సంబంధించి అంతే తప్ప నా పేరు వేస్తామని కానీ ఇంకోటి కానీ చర్చ లేదు. అక్కడ నాకేం జరగలేదు. సో చర్చల్లో అయితే హెల్ప్ చేశారు మీరు చర్చలు చేశాను సుస్వాగతం సినిమాకి. మేమేమనుకుంటున్నామంటే సుస్వాగతంకి కూడా మీరేనేమో రాయాల్సింది అని చెప్పేసి. ఎందుకు మరి ఇలాంటివన్నీ రూమర్స్గా బయటకు ఎందుకు క్రియేట్ అయ్యి వస్తున్నాయి? ఇది రాయాల్సింది రాజా గారేనంట, కాకపోతే రైటర్ మారారు లాస్ట్ మినిట్లో అని చెప్పేసి. ఒక్కటే తప్ప ఇంకా నాకు ఏమీ అలా జరగలేదు. ఓకే, అంత మటుకు ఏం జరగలేదు. సో అప్పటి నుంచి ఫస్ట్ మిమ్మల్ని మీకు ఫస్ట్ అయితే తమ్మారెడ్డి గారు కదా ఫస్ట్ మూవీ ఆఫర్. ఇక్కడ నాకు ఇప్పుడు ఈ గృహ కల్లాలు ఎక్కువైతాయి దీనివల్ల. పోకూరి బాబురావు గారు ఫస్ట్ సినిమా ఇచ్చాడు. ఓకే, కథ ఓకే చేసేసాడు. ఈతరం మూవీస్ నవభారతం సినిమా ఇచ్చిన తర్వాత సరే దాని మీద చేద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో కొంచెం టైం గ్యాప్, అటు ఇటుగా టైం గ్యాప్ వచ్చినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పిలిచి మన్మథ సామ్రాజ్యం అనే సినిమా ఇచ్చాడు, రాయమని చెప్పి అడిగాడు. అంటే నేను కొంచెం ఆలోచించా ఆ టైంలో, బాబురావు గారితో సినిమా చేస్తున్నాం కదా, మళ్ళీ నేను అడుగుతున్నాడు అట్లా అని. కాదండి అంటే, నువ్వు రాయి, అప్పుడు ఫస్ట్ పరిచయం కదా, మీరు రాయండి బాగుంటుంది అని అడిగాడు. ఫస్ట్ అది రాశా, అది రాసి అది రిలీజ్ అయింది. ఆ తర్వాత నవభారతం మొదలైంది. ఇప్పుడు నేను మొదటి సినిమా నవభారతం అని చెప్పాలా, మన్మథ సామ్రాజ్యం అని చెప్పాలా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒకటేంటంటే మన్మథ సామ్రాజ్యం ఆడలా, కానీ మంచి సినిమా అది, ఏదో తమాషాగా ఉంటుంది, బ్యాడ్ సినిమా కాదు. కానీ ధర్మంగా చెప్పాలంటే రిలీజ్ అయిన సినిమా, రాసిన సినిమా అదే కాబట్టి దాని పేరే చెప్పాలి. ఒక ధర్మం ఇది ఏంటో ఇప్పటికీ తేలని సమస్య నా జీవితంలో. ఎవరైనా ఫస్ట్ సినిమా ఏంటి అంటే టక్కీమని చెప్పేస్తారు. పాపం మీరు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఫస్ట్ సినిమా నాదేదో నాకే తెలియట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే అది బాగా ఆడలేదని దాని పేరు చెప్పకుండా ఉండటం తప్పు కదండి, అవునా కాదు? యాక్చువల్గా మాట్లాడితే ఫస్ట్ సినిమా నవభారతం కిందే వస్తుంది. ఎందుకంటే అది కథ రాయటం మొదలుపెట్టా కాబట్టి నేనే కథ, నేనే డైలాగులు అన్నీ నేనే దానికి, కాబట్టి దాని పేరే స్టార్ట్ అయింది. స్క్రిప్ట్ అదే స్టార్ట్ అయింది. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు అది స్టార్ట్ అయ్యి అది రిలీజ్ అయిపోయింది. అందువల్ల సరే ఒక్కొక్క ఇంటర్వ్యూలో పేపర్లో వేసేవాళ్ళు, ఒకళ్ళేమో అది రాసేవాళ్ళు, ఒకళ్ళు ఇది రాసేవాళ్ళు. ఇది రాసిన నేను రాసిన సినిమానే కదా అనుకునేవాడిని. సూపర్. సో కొంతమంది డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ. రాఘవేంద్రరావు గారు పూలు పళ్ళు, హీరోయిన్ బాడీలో కొన్ని పార్ట్లు. సో అంటే పళ్ళతో హీరోయిన్ నీకు ఇంత అందంగా కొట్టొచ్చా అని చెప్పేసి ఆయన వల్లే తెలిసింది బయట. సో ఇక్కడ ఏం మాట్లాడుకుందాం అంటే మనం ఈ పళ్ళు పూలు కాకుండా అసలు ఏంటి ఆయనలో మీరు గుర్తించిన ఒక స్పెషాలిటీ, మా ఎవ్వరికి తెలియంది ఏంటి? ఆయన ఒక గొప్ప క్రియేటర్ అండి. ఆయన ఓకే, గొప్ప క్రియేటర్. ఆ క్రియేషన్ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఒకసారి చూశాడంటే చాలా బ్రాడ్ థింకింగ్ ఒక సెకండ్లో పట్టేస్తుంటాడు. ఒక మనిషిని కానీ ఒక ఇది కానీ ఒక మాటని కానీ విన్నాడంటే చాలా జాగ్రత్తగా, ఆయన నాకు అర్థం కాదు చాలా సందర్భాల్లో. ఈయన మహాజ్ఞాన, మహర్ష, శృంగార పురుషుడా, ఒక 7-8 క్యారెక్టర్లు ఉంటాయి ఆయనలో. చాలా గొప్ప క్రియేటివిటీ అండి. ఎందుకంటే ఈరోజు ఆయన ఎందుకో రెస్ట్ తీసుకున్నాడు, వద్దనుకొని మానేసి ఉంటాడు. కానీ సార్ ఈటీవీలో వెబ్ ఫిల్మ్స్ అవి తీస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పటికైనా నిలబడి కనుక గట్టి సినిమా ఒకటి ప్లాన్ చేసి తీసాడంటే తిరుగులేని డైరెక్టర్. మొన్న పెళ్లి సందడి 2 శ్రీలీలాని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడుంది ఆ అమ్మాయి? డైరెక్షన్ తను మనసు పెట్టాలి. ఆయన చెప్పి నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయబోతున్నాను అన్నాడంటే అది హిట్ అని నవ్వుతూ చెప్తాడు. టెన్షన్ పడకుండా తీస్తాడు సినిమా. అది ఎంత అందరూ టెన్షన్ పడితే దానికి ఆయన టెన్షన్ పడ్డాడు, నవ్వుకుంటూ తీస్తాడు ఆయన. కాకపోతే పండ్లు మారుస్తాడు కొత్తదనం కోసం. ఒకసారి బత్తాయి విసురుతాడు, ఒకసారి ఆపిల్ పండు విసురుతాడు. పుచ్చకాయ విసరలేదు, అది కూడా జరిగేదే. అంటే అంత పర్సనాలిటీ హీరోయిన్ కూడా దొరకాలి. సినిమా నడపటం కూడా విపరీతమైన స్పీడ్లో నడుపుతాడు. ఏ ఫ్రేమ్ అయినా అందంగా ఉంటుంది ఆయన తీస్తే, మనసు పెట్టి తీస్తే ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంటుందండి.
ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తాడు. నాతో ఒకసారి చెప్పాడు, హీరోయిన్ని నేను అందంగా చూపెట్టాను అది ఇది అంటారయ్యా, హీరోయిన్లో ఏ యాంగిల్లో బాగుండదో నేను చూస్తా, ఆ యాంగిల్ పెట్టను అన్నాడు. అంతే, అంతకన్నా నేనేం చేయను అన్నాడు. ఓ ఓకే. ఏ యాంగిల్లో హీరోయిన్ చూస్తే బాగుండదో ఆ యాంగిల్లో కెమెరా పెట్టను, అది తప్ప మిగిలిన యాంగిల్స్ అన్నీ పెట్టేస్తాం అమ్మాయికి. అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం ఇప్పుడు నేనైనా సరే ఒక యాంగిల్లో బాగుంటా, ఒక యాంగిల్లో చండాలంగా ఉంటా, అంటే అట్లా ఉంటాయి కదా. కొంతమంది స్ట్రైట్గా చూస్తే బాగుంటారు, కొంతమంది సైడ్గా చూస్తే బాగుంటారు. అవన్నీ ఆయనే ఒక కెమెరా కదా. మ్యూజికల్ సైడ్ కానీ బాడీలోనే ఇది ఉంది కదా, ఒక వీణ తీగలాగా మోగుతూ ఉంటుంది లోపల ఆర్ట్ ఆయనకి. సరే, సో ఇంకా రాఘవేంద్రరావు గారి గురించి ఎవరికి తెలియని విషయాలు కాదు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మీరు చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి ఇంకొన్ని గొప్ప విషయాలు మాకు చెప్పారు. క్రియేటివిటీ అనే దానికి పెట్టింది పేరు ఆయన. ఆ హీరోయిన్స్ ని ఇంత అందంగా చూపించొచ్చా అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. రాఘవేంద్ర గారి గురించి ఇంకోటి చెప్పాలి. చెప్పండి. ఏంటంటే వేమన ఫస్ట్ బాగా ఎంజాయ్ చేశాడని మన కథల్లో విన్నాం. అవును, అన్నీ ఎంజాయ్ చేసి లాస్ట్కి వచ్చేటప్పటికి అల్లుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగానని నీతి పద్యాలు రాసేసాడు ఆయన, వైరాగ్యంలోకి వచ్చేసాడు ఆయన. అట్లాగే ఈయన కూడా మొదటి నుండి శృంగారపరమైన సన్నివేశాలు పాటలన్నీ తీస్తూ ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఒక అన్నమయ్యలాగా, ఒక భక్తరామదాసు లాగా దేనికైనా ముగింపు అనేది ఇక్కడ ఉంటుంది అనేది అక్కడ తేలేడు ఆయన వేమనలాగా. కాదు, అన్నమయ్య నిజంగానే అసలు ఆయనకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? జనరల్గా మీరు అన్నట్లుగానే ఒక రొమాంటిక్ మూవీస్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్స్ కానివ్వండి, మనం చాలా ఆయన మూవీస్లో రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. అసలు అబ్బా భలే ఉంటారు హీరోయిన్స్ కూడా అన్నట్టు ఉంటారు. అలాంటి దగ్గర నుంచి సడన్ గా అఫ్ కోర్స్ అన్నమయ్యలో రమకృష్ణ గారిని, కస్తూరి గారిని కూడా ఎంతో అందంగా చూపెట్టారు ఆయన. నేనేమంటున్నానంటే ఎలాగా సడన్ గా ఆయనకి అన్నమయ్య థాట్ ఎందుకు వచ్చింది? ఆయనకి మొదటి నుండి భక్తి ఎక్కువ అండి. భక్తి ఎక్కువ. ఆయన ఆఫీస్ లో కూడా వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది కదా. పొద్దున్నే దీపారాధన చేస్తాడు, పూజ చేస్తాడు 10 నిమిషాల సేపు. ఈవినింగ్ కూడా టైం ఉంటే దీపారాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు. అదేదో భక్తి ముక్తి అన్నీ ఒకే చోట ఉన్నాడు ఆయన. అంతేనా సార్? ఇంకేమన్నా వినాల్సినవి ఉన్నాయా? మేము వినాల్సినవి ఏం లేవు. అంటే భక్తి ముక్తితో భక్తి ముక్తి రక్తి అన్ని తెలుసు. అదే మూడో వర్డ్ ఇంకా చెప్పలేదండి, నేనే మిస్ అయిపోయాను, నా తప్పే. ఓకే, సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.